మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. టీచర్లపై పోలీసుల లాఠీ చార్జ్. పోలింగ్ విధులు నిర్వహించినందుకు గాను జీవో 61 ప్రకారం తమ రెమ్యునరేషన్ చెల్లించాలని కోరిన ఉపాధ్యాయులపైన పోలీసులు ప్రతాపం చూపారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిరసనకు దిగిన టీచర్లపై లాఠీ చార్జీ చేసినటువంటి ఘటన మనం చూస్తున్నాం. దాని పక్కనే ఒడ్లు కొనండి బాంఛన్. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆకుతోటబావి తండా రైతులు మంగళవారం చేపట్టిన ఆందోళనలోనిది దృశ్యం. సర్కారు సకాలంలో ధాన్యం కొనకపోవడంతో వర్షాలకు ఒడ్లు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా తమ కష్టాలను తీర్చాలంటూ గిరిజన రైతులు పోలీసుల కాళ్లు పట్టి వేడుకున్నటువంటి విధానకరమైన దృశ్యం మనం చూస్తున్నాం. కాంగ్రెస్లో టూరిజం ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు. శ్రీధర్బాబు ఫామ్ హౌస్కు బట్టి, ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులేటి. ఎన్నికల తెల్లార టూర్లు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రుల డుమ్మా. లోక్సభ ఓటింగ్పై కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి గైర్హాజరని ఒక వార్త చూస్తున్నాం. రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం, రాష్ట్రాన్ని పెను ప్రమాదంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. మోడీ సీట్లో ఎవరు? ది ఎకానమిస్టులో ప్రత్యేక కథనం. రాజకీయ వర్గాల్లో కలకలం. 4 దశల్లోనూ పడిపోయిన పోలింగ్ శాతం. మోడీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి. వెరసి బీజేపీలోనూ మొదలైన అంతర్మదనం. మోడీ తర్వాత ఎవరన్న దానిపై పెద్ద చర్చ. బీజేపీకి ఒక విధంగా మోడీ నష్టదాయకమే. 2019లో మోడీని చూసే బీజేపీకి పడ్డ ఓట్లు. మోడీ తర్వాతే బీజేపీ అన్నట్లు మారిన చిత్రం. ఇప్పుడు మోడీ రిటైర్ అయితే బీజేపీకి గడ్డు పరిస్థితే. అందుకే మోడీ వారసుడిని నిర్ణయించడం బీజేపీ అధిష్టానం ముందున్న పెద్ద సవాల్. వారసుడి రేసులో అమిత్ షా, యోగి, గడ్కరీ. బ్రిటిష్ వీక్లీ మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ కథనం. మెట్రోను అమ్ముకుంటే అమ్ముకొని మనమేం చేస్తాం? ఎల్ఎన్టీ తన ఆస్తిని అమ్ముకుంటే మేం చేసేది ఏముంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వారి ఆస్తిని వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై దృష్టి పెడతాం, కరెంటు సమస్యలపైన బదనాం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్. ఆ రెండు జాతీయ పార్టీలకు ముచ్చమడలు పట్టించాం. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలదే హవా. జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాం. కేసీఆర్ బస్సు యాత్రతో తెలంగాణ రాజకీయాల్లో మలుపు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుంది. ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు, క్యాడర్కు అభినందనలు. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ సమరానికి బీఆర్ఎస్ సన్నద్ధం. నేడు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ. ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం. పట్టభద్రుల సమరానికి సై. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న పోలింగ్. బరిలో 52 మంది అభ్యర్థులు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రచారంపై పార్టీల దృష్టి. బీఆర్ఎస్ కౌన్సిలర్పై కాంగ్రెస్ దాడి. పోలీసులు చూస్తుండగానే కర్రలతో చితకొట్టి దౌర్జన్యం. దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు. దాడికి గోల బాలరాజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. కాంగ్రెస్ కనుసన్నల్లో పోలీసుల దౌర్జన్యం. సెల్ ఫోన్తో బూత్లోకి కాంగ్రెస్ నేత. కానిస్టేబుల్కు సమాచారం ఇచ్చిన బీఆర్ఎస్ కార్యకర్త నవీన్. కాంగ్రెస్ నేత సూచనతో నవీన్పై సీఐ దాడి. నిరసనగా రాస్తారోకో. ఎవరి అంచనాలు వారివే. కూడికలు తీసివేతల్లో పార్టీల మదనం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు. అధికార పార్టీ ముఖ్య నేతల్లో టెన్షన్. మరి 20 రోజుల పాటు అదే ఉత్కంఠ. రేవంత్ రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్కు రిక్త హస్తం. మహబూబ్ నగర్లో 2 లక్షల మెజారిటీ సాధిస్తా. మీడియా ముందు బీజేపీ అభ్యర్థి డీకే రుణ ధీమా. జాబ్ క్యాలెండర్ ఏమైంది? కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, లేదంటే ఊరుకునే ప్రసక్తే లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్. బీజేపీకి మ్యాజిక్ ఫికర్. 200 సీట్లు కష్టమైనట్టున్న సెఫాలజిస్టులు. 7 అంశాలను బట్టి విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు. 4 దశల పోలింగ్లో భారీగా తగ్గిన ఓటింగ్. మార్కెట్ల కుదేలు. ప్రధాని ప్రసంగాలే సంకేతం. తెలంగాణ టుడే. 9 వర్సిటీస్ టు గో హెడ్లెస్ ఇన్ ఏ వీక్. Tenure of Vice Chancellors to end on May 21st. Successors yet to be identified. కేసీఆర్ బస్సు యాత్ర ఏ గేమ్ చేంజర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.